దీనమ్మా జీవితం టీచర్ టార్చర్ మామూలుగా లేదు కదా. అరే చదువు చదువు అని చంపేశారా అన్నారు. పొరపాటు నేను చదివితే చచ్చిపోతే అమ్మో ఊహించుకుంటే చాలా దారుణం. ఏంట్రా అన్న అదోలో ఉన్నావు తలపై ఏంటి? ఇప్పటిదాకా లేదు, నువ్వు దర్శనం ఇచ్చాక ఇప్పుడు వస్తుందిలే. అయినా నీకు తలవటనే కదరా రావడానికి. అవునమ్మా అది నీలాంటి తొందికలు లేదు. ఏంట్రా ఏమన్నావు? అమ్మ చూడమ్మా అన్న కొడుతుండు. కొట్టేది నువ్వే అరిచేది నువ్వే. ఆపవే నీ యాక్టింగ్. యాక్టింగ్ లో మహానటి సావిత్రినే మించిపోయావే. పోవే ఓ మా చెల్లమ్మా పోరా. అరే నేను అమ్మ కూలర్లో వాటర్ పోయమంది, వెళ్ళి ఫాస్ట్గా పోయిపో. నిజంగానే అమ్మ చెప్పిందా లేదా నువ్వు చెప్తున్నావా? సీరియస్ రా, నీకు చెప్పమని చెప్పింది. నాకు చెప్తే నేనే చేతును. ఒక్కసారి నువ్వు చేయొచ్చు కదా. ఎవరి పని వాళ్ళే చేసుకోవాలి, నా పని నేను చేసుకోనా? నేను ఇలాగేమైనా పని దొంగనా? వెళ్ళి నీ పని నువ్వు చేసుకోపో. ఈ మధ్య కుక్కలు ఇంట్లోకి కూడా వస్తున్నాయి, వెంటనే బయటికి వెళ్ళి కట్టేయాలి. అరే నిజమే, ఇంట్లోకి వచ్చేసింది ఆల్రెడీ, పైగా మాట్లాడుతుంది కూడా. అరే అరే ఫాస్ట్కి వెళ్ళి కట్టేయాలి మనం. అబ్బా కుక్కలు మాట్లాడటమే కాదు, కొరుకుడు కూడా మొదలెట్టినాయి. వెంటనే ఇంజక్షన్ వేసుకోవాలి, లేదా ఎర్రలు వేస్తుంది. సర్లే కానీ ఈ మధ్య ఏంట్రా మా ఫ్రెండ్ నిన్ను అదోలో చూస్తుంది, ఏంటి సంగతి? నీ ఫ్రెండే కదా, వెళ్ళి దాన్నాడు. ఇప్పుడు చెప్తావా డాడీకి చెప్పానా? సైకోవే నువ్వు, చెప్తా ఉండు. అదే నన్ను లవ్ చేస్తుందంటనే. నిన్ను లవ్ చేస్తుందా? మరి నువ్వేమన్నావు? దాని మొహం నువ్వు చెప్పిన. మన రేంజ్గా సెట్ కాదులే, మినిమం హీరోయిన్ లా ఉండాలి. అయినా నువ్వు దానికి ఎలా నచ్చావురా? ఏమో దాన్ని అడుగు. చెల్లెమ్మా ఇప్పుడు పడుకోరాదు, పిచ్చిదా నవ్వురించాలి. సరే ఇక పడుకో. అరే ఎదవా మనిషి వద్దయ్యాను వారు అట్లా భయపెడుతున్నావు. ఇంకోసారి నా చేత పనులు చేయించుకున్నా, బాగా ఉర్రించిన, డైలీ ఇదే రిపీట్ అయింది. వెళ్ళి పడగా.